రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయి. కవిత లేఖపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం స్పందించలేదు. పార్టీలో తనకు సముచిత స్థానం లభించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని కవిత హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయి. కవిత లేఖపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం స్పందించలేదు. పార్టీలో తనకు సముచిత స్థానం లభించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని కవిత హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి, ఇప్పటి వరకు కవిత రాసిన లేఖపై సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడతారని ఎదురు చూశారు. కవిత కలవబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చినాయి. కానీ తీరా చూస్తే కేటీఆర్ని పిలిపించుకొని మాట్లాడారు. మరి దీని మీద తాజా అప్డేట్ ఏంటి? మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభకు సంబంధించి తన అభిప్రాయాల్ని ఏదైతే లేఖ రూపంలో కేసీఆర్ కు ఏదైతే రాసి దానికి సంబంధించిన ఆ లేఖ ఏదైతే లీక్ అయిన నేపథ్యంలో అటు లీక్ అయి పార్టీకి సంబంధించి పార్టీలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన విషయంలో అప్పటికి కవిత అమెరికా పర్యటనలో ఉంది. అక్కడ నుండి వచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా అది ఫేక్ లేక దాన్ని ఎవరో సృష్టించారు అంటూ ఇటు ప్రచారం చేసిన నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చి రాగానే అక్కడ కవిత ఆ లేఖ తానే రాశాను, ఇటు తన తండ్రికి ఏదైతే నేను చాలా సార్లు ఇట్లా లేఖను రాశాను, ఈ లేఖ కూడా బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభలో నా అభిప్రాయాలని దాంతో పాటు ఇటు రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఆ లేఖ రాశాను, దానిలో ఉన్నటువంటి వివరాలు తాను తెలుసుకొని పార్టీ బలోపేతానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ లేఖ రాశాను అటు కవిత చెప్పిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ లేఖపై ముందు స్పందించినంతగా తర్వాత తానే రాశానని కవిత చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత కవిత అంటే ఇంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనను కేసీఆర్ తనను పిలుస్తాడు, అంటే ఆ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ ను కలవటం లేదు అంటూ బహిర్గతంగానే కవిత చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైనా కేసీఆర్ తనను పిలిచి అసలు ఏం జరిగింది అన్న విషయాలపై ఆరా తీస్తారని కవిత అనుకున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా తనను పిలవలేదు, తనకు ఆ పిలిపే రాలేదు, ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పిలుపు రాలేదు. దానికి రాకపోగా నిన్న కేటీఆర్ ను పిలిపించుకొని దాదాపు 2.5-3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో అసలు ఏం చేశారు, ఇటు పార్టీలో ఇప్పటికే ఆ సముచితంగా స్థానం దక్కట్లేదంటూ మదన పడుతున్న కవితకు మళ్ళీ నిన్నటి రోజున ఏదైతే కేటీఆర్ ను పిలిచి కేటీఆర్ తో చర్చలు జరపడం, అసలు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలపైన కానీ ఇప్పుడు పార్టీలో ముందస్తు ఇప్పుడు సభ్యత్వ నమోదు పైన కానీ తర్వాత అమెరికాలో జరుగుతున్నటువంటి సభ పైన కానీ ఇటు June 2 తర్వాత ఏదైతే పార్టీలో సభ్యత్వాలు నమోదు చేయాలి, ఇటు ఆన్లైన్ లో కూడా సభ్యత్వాలు నమోదు చేయాలి, పార్టీ బలోపేతానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై అటు కేటీఆర్ తో చర్చలు జరిపారు. దాంతో పాటు కవిత లేఖ విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఈ ప్రచారాన్ని ఎట్లా అడ్డుకట్ట వేయాలి, దీని ద్వారా పార్టీకి మైనస్ జరగకుండా ఇటు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఎలా చూసుకోవాలన్న విషయాలపై కేటీఆర్ తో కేసీఆర్ ఏదైతే చర్చలు జరిపిన నేపథ్యంలో కవితను పిలవలేదను ఇటు తనను పిలిచి ఆ విషయాలు ఏదో తనకే చెప్పి తనతోనే మాట్లాడి ఉంటే బాగుండు అన్న నేపథ్యంలో కూడా ఇటు కవిత ఆలోచించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కవిత వర్గీయులు కూడా మా లీడర్ కు సముచిత స్థానం దక్కకపోతే పార్టీ నుంచి వెళ్లాల్సిందే, కొత్త పార్టీ పెట్టి తీరాల్సిందే అంటే కూడా ఇటు వీఆర్ విత్ కవిత అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి భేటీ ఇంకొద్ద చర్చకు దారితీసినట్టు, అంటే కవితను ఇప్పటికైనా పిలిచి బుచ్చెక్కిస్తారా లేక అసలు ఏం చేస్తారు అన్నటువంటి అన్న విషయాలపై ఇటు పార్టీతో పాటు అటు రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి ఉంది రహీం. కానీ ఇప్పటికే నిన్న జరిగినటువంటి భేటీ తర్వాత కవిత ఇంకొంత అసంతృప్తికి లోనైనట్టు కూడా ఇటు ప్రచారం జరుగుతుంది రహీం. అంటే జగన్, పార్టీలో సముచిత స్థానం లభించకపోతే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయంటూ కవిత జారీ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లేఖ గురించి ప్రస్తావించినప్పటి నుంచి, అంటే శంషాబాద్లో కవితని స్వాగతం సంబంధించి చూసినప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన జెండాలు కానీ బీఆర్ఎస్ నాయకుల పేర్లు కానీ ఏం ప్రస్తావన లేదు. సీఎం అని అరవటం జరిగింది. దీన్ని బట్టి కఠినమైన హెచ్చరికలు అంటే నిర్ణయాలంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా అప్డేట్ ఉందా? అలాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? సంబంధించి కవిత గతంలో ఏదైతే ములుగు జిల్లాలో పర్యటించినప్పుడు కూడా అక్కడ ఎరకల జోస్యం తెప్పించుకున్నప్పుడు కూడా సీఎం అంటూ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పారు. అంటే దీంతో తనకు పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కొంతగా అప్పటి నుండే బయటపడుతూ వస్తున్నాయి. అంటే పార్టీలో తనకు స్థానం దక్కట్లేదు కాబట్టి ఇట్లాంటి ఒక ప్రచారాన్ని చేస్తూ వచ్చారు కవిత. అంటే కవిత వర్గీయులు కూడా మొన్న ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన నేపథ్యంలో ఒక కనీసం గులాబీ కలర్ కూడా కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం జాగృతికి సంబంధించినటువంటి జెండాలని పట్టుకొని కవితకు సంబంధించిన ఫోటోల్ని అక్కడ ఓన్లీ ఆ ఫోటోలు ఉంటే
కవితకు కేసీఆర్ కు సంబంధించిన ఫోటోలు తప్ప ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన అన్న అయినటువంటి కేటీఆర్ కు సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేకపోవడం, ఇటు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో వైరమో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందన్న దానికి నిన్న జరిగినటువంటి అంటే మొన్న ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో దాన్ని మరింత బలం చేకూరుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏ ఫ్లెక్సీ పైన కానీ, ఏ ఫోటో పైన కానీ, ఏ బ్యానర్ పైన కానీ ఇటు గులాబీ కలర్ లేకపోగా ఇటు 1-2 ఫోటోలలో ఇటు పైన కేసీఆర్ సంబంధించినటువంటి ఫోటో తప్పితే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన అన్న అయినటువంటి కేటీఆర్ ఫోటో ఒక్క చోట కూడా లేకపోవడం, అంటే ముందు నుంచి కూడా సీఎం లిస్ట్ లో తను ఉన్నానంటూ అక్కడ ఉన్నటువంటి తన అభిమానులు కూడా సీఎం అంటూ నిర్ణయించడం, అటు దానికి సంబంధించి కవిత కూడా ఆ లేఖ తానే రాశానని అక్కడ బహిర్గతంగా చెప్పడం, తన చుట్టూ అంటే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ ను కలవకుండా చేస్తున్నాయి, కేసీఆర్ కి అసలు బయట జరుగుతున్నటువంటి విషయాలను కూడా తెలియకుండా తాము వాళ్ళు అనుకున్నట్టుగా చేసేట్టుగా అటు కేసీఆర్ కు అటు ఎటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను ఇవి తెలియకుండా చేస్తున్నారు అంటూ కూడా కవిత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. అదే విధంగా తాను అంటే పార్టీలో తనకు స్థానం దక్కకపోతే తాను అనుకున్నది చేసేందుకు కూడా వెనకాడబోను అన్నట్టుగా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి అంటే ఆ రోజు ఆ స్పీచ్ ద్వారా ఆ రోజు తను మాట్లాడిన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఇటు సోషల్ మీడియా చేస్తారు నిన్న కవిత పర్యటన ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క నేత కూడా కవిత ఇంటికి వెళ్లి కవితతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కాకపోతే జాగృతికి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా వెళ్ళి అటు బీఆర్ఎస్ కవిత ఇంటి దగ్గరే వేచి ఉన్నారు. మొన్నటి నుండి కూడా నిన్నటి వరకు బీఆర్ఎస్ కవిత ఇంటి దగ్గరే ఉన్నారు, కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకుడు కూడా కవిత దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయలేరు. వారు కవిత అసంతృప్తిలో ఉందని తెలిసినా కూడా బుజ్జగించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరు చేయకపోవడం, ఇటు కవిత కూడా ఇట్లానే తనపైన ఇట్లాంటి వివక్ష కొనసాగితే కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టు పార్టీ పెడుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇకనైనా కేసీఆర్ తనతో భేటీ నిర్వహించాలంటే కేసీఆర్ ను కలవాలంటూ కవిత ఆలోచిస్తున్న నేపథ్యంలో తనను కలవకుండా ఎవరో అడ్డుకుంటున్నారని కూడా తనకు అర్థమవుతుందని, కేసీఆర్ ను కలవకుండా తనను ఆపినట్లయితే ఇటు పార్టీకి దూరం వెళ్ళడమా, లేక కొత్త పార్టీని ఏర్పరచుకోవడమా, లేకపోతే వేరే పార్టీలో చేరడమా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కవిత అన్న విషయాన్ని ఇప్పుడే మనం చెప్పలేకపోవచ్చు. రహీం, బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయి. కవిత లేఖపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధిష్టానం స్పందించలేదు. పార్టీలో తమకు సముచిత స్థానం లభించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కవిత హెచ్చరికలు జారీ చేశారు. మీరు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటి వరకు కవిత రాసిన సుదీర్ఘ లేఖ మీద బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదు కదా. కేసీఆర్ను కలుస్తారు, కవిత ఇవాళ రేపట్లో కలుస్తారంటూ గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ లేఖ గురించి వివరణ ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఆమెకు ఎటువంటి సందేశం రాలేదు, కలవటానికి అపాయింట్మెంట్ దొరకకపోగా కేటీఆర్కి మాత్రమే ఇన్విటేషన్ అందింది. నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి 3 గంటల పైగా చర్చలు జరిగినాయి. మరి దీన్ని కవిత గనక అలాంటి సముచిత స్థానం లభించక నన్ను పిలకుండా మాట్లాడకుండా చేసే పని అయితే నేను అనుకున్నట్టుగానే కొత్త పార్టీ పెడతాను అనేటువంటి కఠిన హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా దీని గురించి? కవిత రాసినటువంటి సుదీర్ఘంగా 6 పేజీలు కేసీఆర్కి రాసినటువంటి లేఖ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కేసీఆర్ కుటుంబంలో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎందుకంటే కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం, కుటుంబంలో ఆమెకి తగ్గుతున్నటువంటి ప్రాధాన్యత క్రమంలోనే కూడా ఆమె ఆ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కూడా
తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ లేఖ రాయడంతో కూడా ఇది ఒక్కసారే అంటే రాజకీయ వర్గాల్లో కూడా ఈ సంచలనంగా మారింది, హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది అంటూ కూడా అదే ఎత్తున చర్చనీయాంశంగా ఈ అంశం మారిందని చెప్పాలి. దీంతో కూడా దీనికి సంబంధించి కవిత అమెరికా వెళ్ళడం, అమెరికాలో తన కొడుకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ని సంబంధించిన సర్టిఫికేట్ రిసీవ్ చేసుకోవడం, ఆమె రాగానే ఈ అంటే వచ్చే క్రమంలోనే ఈ లేఖ బయటికి రావడం, దీంతో కూడా కవిత కూడా కొన్ని కీలక ఈ లేఖని ప్రస్తావించిన నేపథ్యంలో కూడా కవిత కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ లేఖను అత్యంత గోప్యంగా ఉన్న లేఖని బయటికి తీసుకొచ్చింది ఎవరో, వాళ్ళు ఫస్ట్ బయటికి రావాలంట అన్నది. తర్వాత దీనికి సంబంధించిన ఆ లేఖకి సంబంధించి తన తండ్రి కేసీఆర్ కి నేను వివరణ ఇస్తానని కూడా ఆమె ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా కేసీఆర్ ఆమెకి ఇంతవరకు కేసీఆర్ నుండి ఆమెకు పిలుపు రాలేదు. దీంతో పాటు కేటీఆర్ కు మాత్రం ఫామ్ హౌస్ కి రావాలంటూ కూడా కేసీఆర్ నుండి ఆదేశాలు రావడం, కేటీఆర్ పోయి తన తండ్రి కేసీఆర్ తో కూడా సుదీర్ఘంగా ఒక 2 గంటల పైగా మంతనాలు జరగడం, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా చర్చలు అయితే జరిపిన పరిస్థితుంది. కానీ కవితకు మాత్రం ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో కూడా ఆమె అసహనంతో పాటు కొంత సీరియస్ గా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆయన మొదటి నుండి కూడా కవిత పార్టీ పెట్టబోతుంది, ఆ కుటుంబంలో 4 ముక్కలాట జరుగుతుందని కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శించిన బాణాలు కూడా బలం చేకూరాయి. ఈ క్రమంలో కూడా ఆమె కొన్ని మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజమే, వాస్తవమే, కానీ తాను పార్టీ పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ని ఏదైతే ఫుల్ఫిల్ చేస్తేనే నేను పార్టీ పెట్టను, ఖచ్చితంగా లేదంటే మాత్రం ఖచ్చితంగా నేను పార్టీ పెడతా అంటూ కూడా అల్టిమేటాన్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న కేటీఆర్ తో భేటీ అయిన క్రమంలో కూడా కేసీఆర్ కొన్ని సూచనలు సలహాలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కవితకు సంబంధించిన లేఖ విషయం కూడా పార్టీలో ఎవరు చర్చ చేయొద్దు, ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దంటూ కూడా కేటీఆర్ కి కొన్ని దిశానిర్దేశం అయితే కేసీఆర్ చేసిందని కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా తనకు కాకుండా అన్నకి పిలుపు తన తండ్రి నుంచి పిలుపు రావడం అనేది కవిత జీర్ణించుకోలేక కూడా కొన్ని కామెంట్లు చేసిన నేపథ్యంలో కూడా మరొకసారి ఇది హాట్ టాపిక్ గా మారింది, చర్చాంశంగా మారిన క్రమంలో కూడా మరి కవితకు 2 రోజుల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పిలుపు వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందా రాదా అనేది చూడాలి. మరొక వైపు ఇటు కవిత ఏ విధంగా ముందడుగు వేస్తుంది, కవిత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, పార్టీ పెట్టబోతుందా లేదంటే ప్రతిపక్షాలు అంటున్నట్టు కూడా ఇటు ప్రధానంగా కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టు కూడా ఆమె బీజేపీ వైపు ఉంటుందా, బీజేపీలో అడుగులు వేస్తుందా అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ప్రస్తుతం అయితే కవిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కానీ డైరెక్ట్ కోవట్లు అంటే ఆమె డైరెక్ట్ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారు, ఆ కోవట్లని బయటికి పంపితేనే తప్ప పార్టీ బాగుపడుతుంది, లేదంటే బాగుపడదు. కాబట్టి ఆ కోవట్ల ద్వారానే తనకు తన తండ్రి దగ్గర ఆదరణ లభించట్లేదు, కుటుంబంలో కూడా తనను చిన్న చూపు చూస్తున్నారంటూ కూడా ఆమె కీలకంగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రకంపనలు రేపుతుందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో కూడా మరి కవితకు కేసీఆర్ నుండి పిలుపు వస్తుందా ఫామ్ హౌస్ కి రావాలంటూ లేదా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఒకవేళ వస్తే ఏ విధంగా చర్చలు జరుపుతారు, ఎందుకంటే ఇప్పటివరకు కవిత లేఖపై ఎవ్వరూ మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడలేదు, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా ఎలాంటి మీకు సంబంధించిన అది జరగలేదు. సో ఈ క్రమంలో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది, కవితకు పిలుపు వస్తుందా రావట్లేదని మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఓకే రైట్ జగన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.